హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త సీనియర్ సిటిజన్లకు అలాగే పెన్షనర్లకు భారీ శుభవార్తను చెప్పిన కేంద్ర ప్రభుత్వం. మరి ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీరు పూర్తి అవగాహనతో అయితే వీడియోలో ఉన్న సమాచారాన్ని అయితే తెలుసుకుంటారు. సీనియర్ సిటిజన్లు కానీ పెన్షనర్లు కానీ తమ వృద్ధాప్య సమయంలో గౌరవంగా బ్రతకాలి, అలాగే ఎవరిపైన ఆధారపడకూడదు, అలాగే ఇంకా ఆర్థికంగా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, తమ అవసరాలను తామే తీర్చుకోవాలి అనే ఆలోచనతో ఉంటారు. అలాగే సీనియర్ సిటిజన్లు కానీ పెన్షనర్లు కానీ తమకు వచ్చిన పెన్షన్ని ఎక్కడ దాచాలి, ఎక్కడ దాచితే భద్రంగా ఉంటుంది అని వీరు సతమతం అవుతూ ఉంటారు. అయితే వీరి కోసం అయితే పోస్ట్ ఆఫీస్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది. తమ పెన్షన్ను పోస్ట్ ఆఫీసులో ఉంచడం ద్వారా వారికి నెలసరి వడ్డీని కూడా చెల్లిస్తుంది. వృద్ధాప్యంలో ఎవరిపైన ఆధారపడకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి వీరికి 50,000 రూపాయలను అందేలా పోస్ట్ ఆఫీస్ ఒక పథకాన్ని అయితే తీసుకువచ్చింది. ఈ పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి ఈ పథకం పేరు ఏంటిది అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్, SESS. దీన్ని పోస్ట్ ఆఫీస్ నిర్వహిస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి మీకు ఇబ్బంది లేదు అని హామీ కూడా ఇస్తుంది. మరి ఈ పథకానికి అర్హులు ఎవరని మనం కనుక చూసుకున్నట్లయితే 60 ఏళ్ల పైన ఉన్న వృద్ధుల కోసం దీన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. అయితే 55 సంవత్సరాలు నిండి ఉన్న స్వచ్ఛంద పదవి విరమణ హామీ VRS పొందినవారు, అలాగే 50 సంవత్సరాలు నిండిన మాజీ సైనికులు కూడా కొన్ని నిబంధనలతో ఈ అకౌంట్ను అయితే ఓపెన్ చేసుకోవచ్చు. దీని కాలపరిమితి వచ్చేసి 5 సంవత్సరాలు. మీకు కావాలంటే మెచ్యూరిటీ తర్వాత మరో 3 సంవత్సరాలు కూడా పొడిగించవచ్చు. ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం 8.2% వడ్డీని కూడా అందిస్తుంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ. ఈ పథకంలో పెట్టుబడి 1000 రూపాయలు కనుక పెట్టినట్లయితే దాదాపు వీరికి 30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. అయితే నేరుగా మీ అకౌంట్లోకే 3 నెలలకు ఒకసారి వడ్డీ అయితే జమ అవుతుంది. ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే 25 లక్షల డిపాజిట్ చేశామనుకోండి, అప్పుడు వారికి 8.2% వడ్డీ రేటుతో నెలకి సంవత్సరానికి వడ్డీ వచ్చేసి 2,05,000 రూపాయలు వస్తుంది. లేదా ప్రతి నెలకు వీరికి ప్రతి 3 నెలలకి వీరికి 51,250 రూపాయల వడ్డీ వస్తుంది. అలాగే ఒక నెలకి కనుక చూసుకున్నట్లయితే 17,000 రూపాయల వడ్డీ వస్తుంది. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మీ అసలుని పూర్తిగా మీకు ఇచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ పథకం వల్ల ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 8C కింద ఏడాదికి 1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను రాయితీ లభిస్తుంది. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి మీకు ఏదైనా డబ్బులు వస్తాయో రావో అని మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. దీనిని భార్యాభర్తలు ఇద్దరు జాయింట్ అకౌంట్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో మన భారతదేశంలో ఉన్న ప్రతి సీనియర్ సిటిజన్లకు అలాగే పెన్షనర్లకు అయితే ఈ వీడియో చేరుతుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించిన మీకు ఏవైనా సందేహాలు గనక ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రుల్లో కానివ్వండి, మీకు తెలిసిన వారిలో కానివ్వండి, ఎవరైనా వృద్ధులు కానివ్వండి, లేదా సీనియర్ సిటిజన్లు కానివ్వండి, పెన్షనర్లు కానివ్వండి ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేసి ఈ పథకం ద్వారా వారు పొందే లాభాన్ని వారు తెలుసుకునేలా మీరు సహాయం చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చేరడం జరుగుతుంది.